పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇలియా దళపతి విజయ్ ఈ ఇద్దరు తమకున్న సినీ బ్యాక్గ్రౌండ్ తోనే హీరోలుగా పరిచయం అయ్యారు. కానీ తమదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్, మేనరిజమ్స్, డాన్స్లతో లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఎంతలా అంటే సొంతంగా రాజకీయ పార్టీ స్థాపించేంతలా. ఈ ఇద్దరు తెలుగు, తమిళ రంగానికి చెందిన వారే అయినా 2 దశాబ్దాల పైనుంచే సినిమాల పరంగా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. విజయ్ తమిళంలో చేసిన ఖుషి, తిరుపాచి వంటి సినిమాలని పవన్ తెలుగులో రీమేక్ చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. ముఖ్యంగా పవన్ కెరీర్లో ఖుషి ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో తెలిసిందే. పవన్, విజయ్ గతంలో ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ ఒకరంటే ఒకరికి అభిమానం అని చెప్పుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి ఈ ఇద్దరు రాజకీయ రంగంలో ప్రత్యర్థులుగా మారబోతున్నారనే వార్తలు తెలుగు, తమిళ సినీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. రీసెంట్ గా విజయ్ తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కజగంకి సంబంధించిన సభని మదురైలో నిర్వహించడం జరిగింది. అందులో విజయ్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ ఐడియాలజీకి నేను వ్యతిరేకం, బీజేపీతో పొత్తు ఎప్పటికీ ఉండదు, మోడీ తమిళనాడుతో పాటు తమిళనాడులో ఉన్న ముస్లింస్ పట్ల వివక్ష చూపిస్తున్నారంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు ఈ మాటలే పవన్ కళ్యాణ్, విజయ్ రాజకీయ యవనికపై ప్రత్యర్థులుగా మారే అవకాశాలున్నట్లుగా పలువురు అభిప్రాయపడుతున్నారు. పవన్ రాజకీయ పరంగా బీజేపీతో పొత్తులో ఉన్నాడు. అందులో భాగంగా ఎలక్షన్స్ జరుగుతున్న ప్రతి స్టేట్కి బీజేపీ తరపున స్టార్ క్యాంపెయినర్గా వెళ్లి ప్రచారం చేస్తున్నాడు. ఇటీవల తమిళనాడుకి చెందిన బీజేపీ నాయకులు పవన్తో పలు దఫాలుగా తమిళనాడులో బహిరంగ సభల్ని ఏర్పాటు చేశారు. ఆయా సభల్లో పవన్ స్పీచ్ తమిళనాడు బీజేపీ శ్రేణుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. వచ్చే ఏడాది ఏప్రిల్, మే మధ్య జరిగే తమిళనాడు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరఫున పవన్ ప్రచారం గ్యారంటీ. పైగా మోడీ అంటే పవన్కి వ్యక్తిగతంగా చాలా ఇష్టం. మోడీ లాంటి నాయకుడు దేశానికి చాలా అవసరమని చెప్తూనే ఉన్నాడు. మరి విజయ్ తన మాటల్లో మోడీ బీజేపీకి వ్యతిరేకమని స్పష్టంగా చెప్పాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వార్ తప్పేలా లేదని సినీ, రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.